12 ఏళ్ల తర్వాత నేను నా ఉద్యోగాన్ని వదిలేశాను. ఇప్పుడు నా బాస్లు నేను ఏదో పెద్ద నేరమే చేశానన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దశాబ్ద కాలానికి పైగా ఈ చిన్న వ్యాపార సంస్థ నన్ను కుటుంబ సభ్యురాలిలాగే చూసుకుంది. వారు నాకు అన్ని ఖర్చులు భరించేలా ఒక విహారయాత్రను కూడా ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక చిక్కు ఉంది. నేను నిజంగా అక్కడి నుండి వెళ్ళిపోయేంత ధైర్యాన్ని వారు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. నేను ఎప్పుడైనా ఉద్యోగం వదిలే విషయం ప్రస్తావిస్తే నన్ను సంకెళ్లతో కట్టేస్తామని జోకులు వేసేవారు. లేదా నేను లేకపోతే కంపెనీ కుప్పకూలిపోతుందని చెప్పేవారు. నాకు వచ్చే జీతం చాలా తక్కువ. నా అర్హతకు మించి నేను ఇద్దరి పనిని ఒంటరిగా చేస్తూ ఉండేదాన్ని. అందుకే నేను రహస్యంగా నాకు నచ్చిన ఒక మంచి ఉద్యోగాన్ని వెతుక్కుని రాజీనామా చేశాను. దానికి వారి స్పందన ఒక పెద్ద బాంబు పేలినట్లు ఉంది. తిట్లు, ఏడుపులు మరియు నేను వారిని మోసం చేశానంటూ ఆరోపణలు మొదలయ్యాయి. వెంటనే నా డెస్క్ను ఖాళీ చేయమని చెప్పారు మరియు నన్ను చూడకుండా ఉండటం కోసం విరామ సమయాన్ని వేరే గదిలో గడపడం ప్రారంభించారు. చివరికి నేను వినేలా ఆఫీస్ కుక్క ముందు తమ కోపాన్ని వెళ్ళగట్టడం మొదలుపెట్టారు. పరిస్థితి ఎంత విషతుల్యంగా మారిందంటే నాకు పానిక్ అటాక్స్ రావడం మరియు ముక్కుల నుండి రక్తం కారడం మొదలైంది. చివరకు నా ఆరోగ్యం కోసం డాక్టర్ నన్ను ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఇప్పుడు నేను నటించాను అని నిరూపించడానికి వారు ఒక కంపెనీ డాక్టర్ను నియమించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఒక స్నేహబంధాన్ని వదిలి వెళ్తున్నానని అనుకున్నాను, కానీ నిజానికి నేను ఒక బందీగా ఉన్న పరిస్థితి నుండి తప్పించుకున్నాను.